ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశైల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం గురించి మరికొంత భాగాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. 1,00,000 బ్రహ్మాణువులు కూడి అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అణువు ఏర్పడుతుంది. ఈ స్థూల అణువుల సంయోగం వల్లనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతోంది. ఈ విధంగా కలయిక వల్లనే అవయవాల సమస్తాంశాలు నిర్మాణమవుతూ ఉంటాయి. మట్టి అణువుల చేత రాళ్ళు మొదలైనవి ఏర్పడుతున్నట్టు అణువుల పరస్పర సహయోగ సంయోగాల వల్ల స్థూల మూర్తులకు అంటే పిండాలకు అవయవాలకు సత్తాత్మక స్థితి ఏర్పడుతోంది. సంయోగం వల్లనే మూర్తి అంటే పిండ నిర్మాణం జరుగుతోంది. కానీ అస్థిరత వల్ల అవ్యవస్థ వల్ల అది నిలిచి ఉండటం వీలు కాదు. ఈ నిమిత్తం అనిత్యం. కానీ క్రియాపరావస్థలో బ్రహ్మస్థితుడై ఉండటానికి అడ్డంకి ఏది ఉండదు. ఏకమై ఉండే స్థితిలో ఏది పుట్టదు. అందువల్ల బ్రహ్మకు భిన్నమైన వస్తువులో దేంట్లోనూ మనస్సు సరిగా అనంతలయం పొందదు. కానీ సవికల్ప సమాధి అంటే క్రియాపరావస్థ తాలూకు పూర్వస్థితిలో అనంత ద్రవ్య పరిమాణ మాత్ర భేదం తెలుస్తూ ఉన్నంత వరకు అది క్రియాపరావస్థ కాదు. శరీరం, ఆత్మ, మనస్సు, విభుడు కలిసిందే ఈ జీవితం. ఈ జీవితంలో కర్మాధీనంగా అంటే కర్మ తాలూకు ఆశ్రయంలో ఉండడం చేతనే అన్నీ జరుగుతున్నాయి. ఆత్మకు గుణము, మనస్సు, శరీర భోగాయతనము అంటే అనుభవించే స్థానం, ఆశ్రయం ఏర్పడడం వల్ల సుఖ దుఃఖాలన్నీ శరీరం ద్వారాను మనస్సు ద్వారాను కలుగుతున్నాయి. ఇందువల్లే యోగిరాజులు ఇలా చెప్పారు: నీరు కుండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు, కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది. శ్వాసగతి బహిర్ముఖంగా ఉన్నంత కాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు. ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహమనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది. కానీ అంతర్ముఖి అయి స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరచుకొని అనంత శక్తి సంపన్నమవుతుంది. ఈ స్థితికి చేరుకొని వారు మాటిమాటికి ఇలా రాస్తూ వచ్చారు: భలే ఆనందం కలుగుతోంది, అంగాలన్నీ తెగిపోతున్నాయి. కానీ ఆత్మలో మొదట మనస్సు కలిసి తరువాత లయమైన మీదట చూడడము, వినడము, ప్రాప్తి అప్రాప్తులు అన్న ప్రశ్న ఉండదు. ఇందువల్ల వారు క్రీస్తు శకము 1871 జూలై 28వ తేదీన ఇలా రాశారు: నిర్మలమైన ఒక శూన్యాన్ని చూశాను, అదే బ్రహ్మ. మనస్సును లయం చేయవలసింది దాంట్లోనే. రెండు కలిసిపోయినప్పుడు ఒకటే అవుతాయి, ఇక రెండు ఉండవు. ఆ ఏకావస్థ హంజద్ అంటే పురుషోత్తముడు. జూలై 30వ తేదీన ఇలా రాశారు: నిర్మల్ రూప్ మే మన్కోలై కర్నా చాహియే అని. ఆ తర్వాత ఆగస్టు 26న ఇలా రాశారు: ఏమని? నేను చూస్తున్న నిర్మల శూన్యంలో కలిసిపోవడాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అది ఇంకా తరువాయి. పురుషోత్తముడి తర్వాత బ్రహ్మ ఉన్నాడు. ఆయనలో లయం కావలసి ఉంటుంది. పూర్తిగా నిష్కామంగా ఉండకపోయినట్లయితే లయం జరగదు. వారు మళ్ళీ ఇలా రాశారు: శూన్య భవనంలో లయమైపోవాలి. ఆ శూన్య భవనమే అసలైంది. దాంట్లో కలిసి నిలిచిపోవాలి. దాంట్లోనే లయమైపోవాలి. అంటే ఏకాకారం కావాలి. సెప్టెంబర్ 2వ తారీఖున ఇలా రాశారు: మనస్సు ఇప్పటికీ నిర్మల జ్యోతిని చూస్తూ ఉంది. ఇంకా అది లయం కాలేదు. అక్కడ లయ ప్రాప్తి వల్ల కలిగే నిర్వాణం ఇంకా కలగలేదు. ఇందువల్లే వారు ఇంకా ముందుకు పోయి క్రమోన్నతిని సూచిస్తూ ఇలా రాశారు: ఇప్పుడు నేను నిర్మల జ్యోతిలో కలిసిపోయాను అని. కూటస్థంలో అనేక రకాల ఇళ్ళు, తలుపులు కనిపించాయి. అంటే షట్చక్రాలు కనిపించాయి. ఈ స్థితిలో వెలువడే ఓంకార ధ్వనిలో లయం కావలసి ఉంది. వారు ఇంకా ఇలా రాశారు: ఏమని? ప్రధాన ద్వారం తెరుచుకుంది. గొట్టంలో ఉన్న నీరు గంగలో పడ్డం వల్ల గంగ అయిపోయినట్టుగానే శ్వాస నిర్మల శూన్యంలో కలిసి
ఏకాకార రూపమైపోతుంది. అంటే అది లయమైపోతుంది. ఆ స్థితే బ్రహ్మ. ఆ ఆది బ్రహ్మే సత్. అదే స్వయంగా భగవంతుడి రూపం ధరిస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆ శ్వాస వచ్చేది ఎక్కడి నుంచి? ఆ మహాశూన్యం లోపల నుంచే శ్వాస వస్తోందన్న సంగతి తెలిసింది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలా రాశారు. ఏమని? ఈరోజు అభయపదం కనిపించింది. అంటే మహాస్థిరత్వం కలిగింది, మోక్షం కలిగింది. ఆ శూన్య భవనంలో ఉండి అన్నీ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇంద్రియాలన్నీ కూడా మహాశూన్య రూపమైన శ్వాసలో కలిసిపోతున్నాయి. అభయపదం అంటే భయం లేని చోటు అని. ఆ మహాశూన్యంలో అవలంబన ఏదీ లేకుండా ఉండటం అభయపదం. వారు ఇంకా ఇలా రాశారు. శ్వాస ప్రశ్వాసలు రావడం పోవడం వంటి గమనం లేని విధంగా స్థితి ఏర్పడ్డ చోట ఆ ఆనంద రూపమైన ఇంటిని పొందాను. దీని తర్వాత చర్మతత్వాన్ని గురించి ఇలా రాశారు. అబ్నా అనాన జాన అంటే ప్రపంచంలోకి తిరిగి రావడం అనేది కూడా ఉండదు. ఈ స్థిర గృహాన్ని చేరిన తర్వాత జరిగిన దాన్ని గురించి ఇలా రాశారు. స్థిర గృహంలో ఆగారు. ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోవటానికి చోటు దొరికింది. ఆ తర్వాత అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఉంటారన్న విషయాన్ని గురించి ఇలా రాశారు. ఈ జీవితమంతా మిథ్య, వాస్తవమైంది ఏదీ లేదు అన్నది చూశాను. ఈ ప్రపంచం కూడా శవాన్ని చర్మం అంటి పెట్టుకున్నట్లుగా భ్రమ వల్ల అది నా శరీరాన్ని అంటి ఉన్నట్లుగాను అది నాదిగాను ఉన్నట్లే ఉందనిపిస్తోంది. ఈ జగత్తు కలలాంటిదని కూడా తెలిసింది. అంత తుచ్చమైందని తెలుస్తుంది. ఇప్పుడు మరే వస్తువు వైపు చూడాలన్న కోరికే అసలు పుట్టడం లేదు. ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలన్న నిశ్చయం కలిగింది. తర్వాత వారు ఇలా పాడారు. ఏమని? ప్రయత్నంలో లోపం చెయ్యకు, ఎప్పుడూ ప్రయత్నంతో మనస్సు కోరేవే తీర్చుకో. మనస్సును రెండో వైపు పోకుండా గట్టిగా చిక్కబట్టుకో. శూన్యం మీదే మనస్సు నిలిపి చేసుకో నీ పనులన్నీ. చూస్తావప్పుడు ఆశ్చర్యంగా నీ సామర్థ్యాన్ని. వెనకాల అన్నీ జరుగుతాయి నీవి. మనస్సులో ఏదీ పట్టించుకోకుండా తిరుగు. నిబ్బరంగా నేర్పు అలవర్చుకో. మెలకువగా ఉండు. ఆశ్రయించుకొని ఉండు స్వామిని. మేలు పొందు. స్వామిని ప్రేమించు. నువ్వు తప్పకుండా ఎడతెరిపి లేకుండా నిలుపు స్వామిని. మనస్సులో నెరవేరుతాయి తప్పకుండా నీ పనులన్నీ. వారు కేవలం యోగులేనని అనడానికి వీల్లేదు. ఏకాంతంలో లోకుల దృష్టికి అందకుండా ఎంతో రహస్యమైన తమ డైరీల్లో వారు తమను గురించి స్వయంగా రాసుకొని ఉంచారు. వారి జీవిత కాలంలో బహుశా వీటిని గురించి ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రచారం అంటే వారికి బొత్తిగా గిట్టేది కాదు. ప్రతిరోజు మాదిరిగానే వారు సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి రాస్తూ క్రీస్తు శకము 1873 ఆగస్టు 13వ తేదీన ఇలా రాశారు. ఈ రోజున నేను మహాపురుషుణ్ణి అయ్యాను. దీని తర్వాత ఆగస్టు 17వ తేదీన ఒక మనిషి ముఖాకారం గీసి దాని పక్కన ఇలా రాశారు. మహాపురుషుణ్ణి, నేను సూర్యుడిలో ఉన్నట్టు కనిపించాను. నేనే బ్రహ్మను. ఆగస్టు 18వ తేదీన ఇలా రాశారు. నా రూపంలోనే జగత్తు వెల్లడైంది. ఇప్పుడు చాలా గాఢమైన ప్రాణాయామం జరిగింది. నేనొక్కడే పురుషుణ్ణి, మరేదీ లేదు. ఆగస్టు 22న ఇలా రాశారు. నేనే ఆది పురుషుణ్ణి. కడుపులో బలం తక్కువ ఉన్నందువల్ల నొప్పి పుడుతోంది. ఇప్పుడు శ్వాస ఇంకా లోపలి వైపు ప్రవేశించింది. ఇప్పుడు నాలో 4 చేతుల నారాయణుణ్ణి అయ్యే లక్షణాలు కనిపించాయి. నాకున్న 2 చేతులు మాత్రమే కాక అనంత శక్తిమంతమైన నిరాకారమైన మరో 2 చేతులు పుట్టాయి. ఆగస్టు 25న సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు వారు. ఏమని? సర్వవ్యాపకుడైన ఆత్మ సూర్య రూపుడు నారాయణుడు భగవంతుడు జగదీశ్వరుడు నేనే. లోపల ఒక జ్యోతిని చూశాను. అది ఆత్మ సూర్యుడి నుంచి వస్తోంది. అది కూడా నేనే. నేనైనదే నిరాకార రూపం. బుద్ధికి అతీతంగా ఉండే బృహత్ కూటస్థ రూపమే భగవంతుడు. అది అత్యంత నిర్మలమైంది. నేనే ఆ అక్షర పురుషుణ్ణి. అక్షరం అంటే జీవాత్మ తనను నిర్గుణం అంటే గుణాతీతం అయిన పరమాత్మ కంటే
వేరు కానని తెలుసుకొని దాంట్లో లీనమైనప్పుడే అక్షరం నశించింది అన్న పేరు పొందుతుంది. ఇంకా ఇలా రాశారు, ఆ కూటస్థ అక్షర అవినాశుడు ఆత్మసూర్య రూపుడు అయిన నారాయణుడే నేను. సనాతన కూటస్థ అక్షరం అయింది నేనే. ఆ ఆత్మసూర్యుడు ప్రభువు. ఇంకా స్పష్టమైంది, ఇంకా ఆనందం కలిగింది. ఆ బృహత్ కూటస్థ అక్షరుడే ఆత్మసూర్యుడు, అతడే నేను. ఆగస్టు 23న ఇలా రాశారు, ఏమని? ఆ కూటస్థ స్వరూప ఆత్మసూర్యుణ్ణి నేనే అయినప్పుడు నేను చెబుతున్నదే వేదం. అంటే దీన్ని నిశ్చితంగా అపౌరుషేయమని తెలుసుకోండి. ఆగస్టు 24న మళ్ళీ ఇలా రాశారు, నేనే కృష్ణుణ్ణి. ఆగస్టు 27న మళ్ళీ రాశారు, ఆత్మసూర్యుడిలో ఉన్న ఆదిపురుషుడు నేనే. ఆ సూర్యుడిలో ఉన్న బ్రహ్మరూపం నా నుంచే వస్తూ ఉంది. అక్టోబర్ 3న ఇలా రాశారు, నేను ఆత్మరూప మహాదేవుణ్ణి. నవంబర్ 12న ఇలా రాశారు, నేనే మహాపురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి. 1874 8న రాసిండేది ఇది. ఏమని? ఆత్మసూర్యుడే బ్రహ్మ, ఈయనే స్థిర గృహానికి చేరుస్తాడు. ఇప్పుడు స్థిర గృహానికి చేరాను, దీని పేరే అమరగృహం. జనవరి 29 నాడు ఏం రాశారంటే, ఇప్పుడు నిద్రపోతూ ఉండాలన్న కోరిక కలుగుతోంది. శూన్యానికి లోపల ఉండే మహాశూన్య పురుషుడైన బ్రహ్మను చూడడం మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు నేను స్థిర గృహానికి చేరిపోయాను. శరీరం ఇప్పుడు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాయువు ద్వారా కింది నుంచి పైకి లేస్తోంది. హుక్కాతో పొగ తాగిన తర్వాత హుక్కా నీళ్లు బయటికి విసిరికొట్టేప్పుడు పొగ తాగే గొట్టంలోంచి పొగ బయటికి వచ్చినట్లే జరుగుతోంది. ఇప్పుడు అగమ్య గృహాన్ని చేరాను. అక్కడి నుండి అజర గృహానికి, ఆ తర్వాత అమర గృహానికి చేరాను. ఇప్పుడు మరింక ఏమీ లేదు. కేవలం మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మే 2న ఇంకా రాశారు, నా బ్రహ్మరూపం అంటే లోపలున్న మనోరూప శూన్యమే బయట కూడా ఉంది. మనస్సు బయటున్న కూటస్థ అక్షరాన్ని చూస్తూ ఉంది. తర్వాత అది కూడా లుప్తమైందే. మరి ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు కేవలం మహాశూన్య రూపుడైన బ్రహ్మ అంటే శాంతపదమే ఉంది. ఈ స్థితిలో నాతనంతో పాటు కూటస్థ అక్షరం అంతా బ్రహ్మ అయిపోయింది. అప్పుడు మనస్సు కూడా మహాశూన్య రూపుడైన బ్రహ్మలో లయమైపోయింది. ఈ విషయంలో వారి గొంతులో నుంచి ఆనందపూర్వకమైన పాట ఒకటి వెలువడింది. ఏంటి అది అంటే, పదనాయన అమరపురికి, పద వదిలించుకో జగతి జంజాటాన్ని, వదులుకో విషయాసక్తిని, ఆ పైన తిరుగు నిశ్చింతగా. మర్చిపోతావేమో నువ్వు, విషయాసక్తిలో లేదు ఆనందమేమి. నీలో నువ్వు మునిగిపో, ఆడుతూ అలాగే ఉండాలి. నువ్వు ఒంటరిగా ప్రతి క్షణం నిలిచి ఉండు స్వామి సన్నిధిని అని. ఆ అభయపదాన్ని ఏ విధంగా పొందాలి? యోగిరాజులు క్రీస్తు శకము 1874 ఆగస్టు 15న ఇలా రాశారు, గురువు లేనిదే ఆ అభయపదాన్ని పొందలేం. శూన్య భవనంలో స్థిరులై ఉండిపోవాలి. స్థిరత్వం లేనిదే అక్కడ ప్రవేశం లేదు. ఆ మహాయోగులు ఇంకా ఇలా రాశారు, దేవుని శరణు పొందు, ఇది అమర సందేశం. మరచిపోయావు నువ్వు, నువ్వే బ్రహ్మమని చెప్పు. మరి చెయ్యి కదుపుతున్నదెవరో? కదుపుతున్నదెల్లా నీ మనస్సే. మరి అది తిరుగుతున్నది ఎక్కడా? జపిస్తున్నది దేన్ని? శూన్యాన్ని చింతన చేస్తూ ఉండాలి. తిప్పుతున్నదెవరో చెప్పు, వింటాను. తిప్పుతున్నదెవరో? తిప్పుతున్నది శ్వాసే. ఇది నిజమైన మాట. తిరుగుతున్నది ఎందుకో చెప్పు, వింటాను. కోరిక వల్ల చలిస్తోంది. ఇది జ్ఞాని చెప్పే మాట. శ్వాస ఎందుకు చలిస్తోందో చెప్పు, మరి వింటాను. నిలకడగా ఉండటం గాలి స్వభావంలో లేదు కనుక. ఈ శ్వాస పుట్టేది ఎక్కడి నుంచో చెప్పు మరి. పుట్టింది శూన్యంలో నుంచి. మాయ వచ్చి కలిసింది దానికి. ఆ పుట్టుకకు కారణమేంటో చెప్పు ఓ జ్ఞాని. కర్మఫల భోగజన్యతే ఇలా తిప్పేది. అంచేత విడవాలి కర్మఫల ఫలాన్ని. ధ్యానించు సదా బ్రహ్మ మీది మనస్సు నిలిపి. అప్పుడు తద్రూపుడవే అవుతావు, సత్పదార్థమవుతావు.
ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి అని రాశారు. యోగిరాజులు స్వయంగా ఎన్నడూ నామజపం చేయడం కానీ మంత్రజపం చేయడం కానీ చేసేవారే కాదు. భక్తులకు కూడా అలాంటివి ఉపదేశించేవారు కూడా కాదు. వారెన్నడూ బొట్టు కానీ గంధం కానీ పెట్టుకునేవారు కారు. మామూలు దుస్తుల్లోనే ఉండేవారు. వారు ఈ స్థూల కర్మలను కానీ బాహ్యమైన ఆడంబరాలను కానీ ఏ విధంగానూ పాటించేవారు కారు. వారు ఆత్మసాధన చేస్తుండేవారు. శిష్యులకు కూడా అదే ఉపదేశిస్తూ ఉండేవారు. అవన్నీ చేయడం వల్ల లాభమేమీ లేదని వారు చెప్పేవారు. వాటి వల్ల ఆత్మదర్శనం కలగదు కనుక. అటువంటప్పుడు ఆత్మదర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగించలేని వాటిని చేసి కాలాన్ని వృధా చేయడం వల్ల ప్రయోజనమేమిటి? శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరిగింది. అంటే అజ్ఞానులు ఆ ఆత్మనే ఉపేక్షించి విగ్రహారాధన వంటి ఆడంబరాలకు పోతూ ఉంటారు. ఆ పూజ స్వాంగ మాత్రమే. మూఢత్వం వల్ల నన్ను అంటే ఆత్మను ఉపేక్ష చేసే కేవల విగ్రహారాధనలోనే మునిగి ఉంటారు. వాళ్ళు బూడిదలో హోమం చేస్తూ ఉంటారు. వ్యర్థమైన పని చేస్తూ ఉంటారు. నేను అన్ని భూతాల్లోనూ అంటే అన్ని పదార్థాల్లోనూ ఉన్నాను, తెలుసుకోవడానికి వీలైన వాణ్ణి. ఇది చూడకుండా తెలుసుకోకుండా వాళ్ళు నానా రకాల సామాగ్రులతో ఇతర జీవుల్ని అవమానిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ అర్చన వల్ల నాకు ప్రసన్నత కలగదు అని. మరికొంత భాగాన్ని రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.